హలో! హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో, ముందుగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆహ్, అది షేర్ చేయడానికి కూడా ఒక కారణం ఉందబ్బా! నేను చెప్తాను. నేరేషన్ కంప్లీట్ అయిపోయింది. ఎమ్మటనే ఇంకా ఫస్ట్ ఎవడ చేయాలనిపిస్తది ఇంట్లో వాళ్ళకే కదా! ఎమ్మటనే చక చక అని ఫోన్ చేశాను. హలో ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడే పాలు తీసేసాంరా. పాలు వస్తే పోసేసాము. ఇంక తినేసి పడుకోవాలి అన్నారు. అవునా! అమ్మా ఈరోజు నాకు నేరేషన్ అయిందమ్మా. మంచిగా చెప్పానమ్మా. ఎవరికి చెప్పానో తెలుసా? అంటే అంటే వాళ్ళు నేరేషనా? ఇంతకు ఆఫీస్‌కెళ్ళావా అన్నారు. ఎళ్ళానమ్మా అన్నాను. సరే, సరే ఎళ్ళు జాగ్రత్తగా ఎళ్ళు. పిల్లలతో గొడవలు పెట్టుకోవద్దు. జాగ్రత్త నాన్న. సరేనా? జాగ్రత్తగా ఎవరిని నమ్మొద్దు అని చెప్పేసి అన్నది. ఒరే బాబు! నేను ఓ చాలా పెద్ద విషయం షేర్ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను అని చెప్పేసి అనిపించింది. బట్ ఇంకా వాళ్ళకి అంతే. ఇంకేం చేస్తాం? సరేనమ్మా తిన్నారా అంటే అది సారీ నన్ను తిన్నావా అన్నారు. లేదమ్మా నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నాను. బస్ దిగా నడుచుకుంటూ రూమ్కి వెళ్తున్నా అని చెప్పాను. ఇంకా వాళ్ళు వినే టైంలో లేరు. ఎందుకంటే ఇంకా వాళ్ళంతా పులిసిపోయి ఉంటుంది. సో తినేసి పడుకోవాలి. నేను అంటే సరేరా కర్రీ కర్రీ వండుకోవాలా తీసుకెళ్తావా అంటే అది తీసుకెళ్తామమ్మా రైస్ కుక్కర్లో పెట్టుకుంటానని చెప్పేసి అన్నాను. ఓకే ఓకే సరేరా జాగ్రత్త మరి రేపు కాల్ చేస్తాంలే అని చెప్పి ఫోన్ పెట్టేశారు. అనిపించింది. సో అలాంటి సిచ్యువేషను ఇంకేం చేస్తాం. సో ఈ లోపల ఉన్నాయి మొత్తం ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు షేర్ చేసుకోవడానికి. ఇప్పుడు వాళ్ళు కూడా బిజీ అయిపోతున్నారు. నేను ఫోన్ చేస్తే అప్పట్లా లేదు. సో ఈ యూట్యూబే నాకు అంతా అయిపోయింది. ఇంకా నేను అందుకే మీతో షేర్ చేయడానికి చాలా ఎక్సైట్మెంట్గా ఉంటాను. యాక్చువల్లీ అసలు ఇప్పుడు సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను. లాలో అంతేనా? లాలో గుజరాతీ ఫిలిం. సో ఆ సినిమాకి వెళ్దామని చెప్పేసి ఉదయం నుంచి చాలా చాలా తంటాలు పడ్డానబ్బా. అంటే నిన్న 0 పైసలు ఉన్నాయి. సో దానికి ఇప్పుడు వెళ్ళాలంటే 150 రూపీస్ టికెట్ ప్రైస్. వెళ్ళడానికి 100, పోవడం రావడానికి 100, 200 మొత్తం ఎంత అప్పుడు 350 రూపీస్ అరేంజ్మెంట్ చేయాలి. ఎలా 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 అని చెప్పేసి ఫైనల్లీ ఒకళ్ళని అడిగేసాను. ఫోన్పే 500 చేశారు. మా రూమ్మడికి అది చేసి నేను క్యాష్ తీసేసుకున్నాను. సినిమా చూడాలి అంటే వేస్ట్ ఖర్చు కాదబ్బా. అంటే ఒక 50 లక్షల్లో తీసిన సినిమా అన్ని కోట్లు వచ్చిందంటే అసలు అందులో ఆ సెల్లింగ్ పాయింట్ ఏంటి అని చూడాలనుకునే పిచ్చి నన్ను ఇంకా. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు అఖండ రిలీజ్ అయిపోతే ఆ సినిమాని తీసేస్తారు. సో నేను తప్పనిసరి సర్లే 150 రూపీస్ ఉంటాయి కదా అని చెప్పేసి అనిపించింది. ఎలాగో మన అకౌంట్లో 1000 రూపాయల కన్నా మంత్ ఉండదబ్బా. రెంట్ కట్టేస్తాను. శుభ్రంగా బియ్యం కట్ట కర్రీస్కి హాయిగా ఉంటాయి. సో ఇంకా వేరే ఖర్చులు నా దగ్గర 1000 రూపాయల లోపే ఉంటాయి. వాటితో సూపర్ హ్యాపీగా బతకగలను. నాకైతే అది తెలుసు. అలానే ఉన్నాను కూడా చాలా. అంటే ఇప్పుడు ఫేస్ చేస్తున్నానులే కానీ ఇది ఓకే 2-3 ఇయర్స్ క్రితం మంచిగా ఉన్నాను. తర్వాత అంతకుముందు ఇదే ఫేస్ చేశాను. సో ఐ నో లేవు అంటే ఎవరిని అడుగుతాను. ఇంకా అంతే. దానికి మించి ఏం పెద్ద ఆలోచించక్కర్లేదు. రేపు పొద్దున మనం డైరెక్టర్ అయిపోతే ఇచ్చేస్తామన్న అలా అంతే కదా. సో ఇదెందుకు చెప్పాను అంతే. ఎక్సైట్మెంట్లో ఎక్కువ చెప్పేస్తుంటాం. బట్ సినిమా చూడండి మీరు. నేను చూస్తాను. నేను ఇప్పుడు వెళ్తున్నాను 4:45కి. ఇప్పుడు 3:30 అయిపోయింది. అందుకే అదరబదరా స్నానం చేశాను. ఇంక రెడీ అయిపోవాలి. సో దాని గురించి మెయిన్ అసలు వీడియో ఎందుకు నేరేషన్ అబ్బా. అంటే చూడు నేరేషన్ ప్లేస్ ఎక్కడ 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 అనుకుంటే వెంటనే అడ్రస్ వచ్చింది. అడ్రస్ రాగానే పార్క్ హయత్ అని ఉంది. ఆడి అమ్మ పార్క్ హయత్ పక్కన లేకపోతే అందులోనేనా నా గుండె సగం పగిలింది. ఏమో ఇప్పుడు ఏ టీ తాగాలంటే ఎంత ఖర్చు ఉంటాయో నేను కట్టాలా వాళ్ళు కడతారా. ఎందుకంటే ఒకసారి నాకు ఒక ఎక్స్పీరియన్స్ కేఫ్లో ఒక ప్రొడ్యూసర్తో మీటింగ్ అయింది. సో మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయనకి కాల్స్ వస్తూ ఉన్నాయి కంటిన్యూగా. సరేనమ్మా నేను మీకు అప్డేట్ ఇస్తానని వెళ్ళిపోయాడు. అప్పుడు చచ్చుతూ బతుకు నేను కట్టేసుకున్నాను. సో నాకు ఇది భయం అసలు. అమ్మ ఎట్రా బాబు పార్క్ హయత్ అని దూరం నుంచి చూడటమే కదా మనం. సో ఎలా 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 అనుకొని ఇంకా ఫైనల్లీ ఈ ప్రహాస్ను 1500, ఇంకొక అతను ఒక 500, రోహిత్ అన్నకి ఏమన్నా ఇలా వెళ్తున్నాను ఏమన్నా అవసరమైతే నువ్వు కాల్ చేస్తాను రెడీగా డబ్బులు వేయన్నా అని చెప్పేసి అది అలా సందన్ని అలా రెడీ పెట్టేసుకున్నాను. ఒక 2000 అయితే అకౌంట్లో పెట్టుకొని వెళ్ళిపోయాను. దగ్గరే ఇక్కడే నేను ఉండేది యూసఫ్గూడ మెట్రో స్టేషన్ నియర్ కదా. అక్కడి నుంచి ఇక్కడ పార్క్ అయితే 3 కిలోమీటర్స్ ఏమి ఉంటుందేమో. సో 6:30కి మీటింగ్ అయితే నేను 5కే మంచిగా రెడీ అయిపోయాను. నేను నడుచుకుంటూ వెళ్ళిపోయా హాయిగా. ఎందుకంటే వీళ్ళకి కాల్ చేసుకుంటూ మోటివేషన్ సాంగ్స్ వింటూ కాస్త. ఎందుకంటే నాకు సగం భయం ఏంటి అంటే
సారీ అప్పటికి డబ్బులు పడలే, అందుకని నాకు భయం టెన్షన్తో ఫోన్లు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళని అడుగుతూ మంచి అలా అలా అరేంజ్మెంట్ చేసేసుకున్నాను ఫైనల్లీ. ఎంత ఒక హాఫ్ అన్ అవర్కే వెళ్ళిపోయాను. ఇంక అక్కడే తిరుగుతూ ఉన్నా రోడ్డు మీద అటు ఇటు. ఎల్బీ ప్రసాద్ కంటి హాస్పిటల్ ఉంది కదా, ఆ లోపలికి వెళ్ళి జనాలను చూస్తూ టైం ఎప్పుడైపోద్ది, టైం ఎప్పుడైద్ది, టైం ఎప్పుడైద్ది అని చెప్పేసి అని చూస్తూ తిరుగుతూ ఉన్నాను. ఎండ్ ఆఫ్ ది డే నేను అనుకున్న టైం వచ్చేసింది. సో వెళ్ళి కలిశాను. అంటే చాలా చాలా మంచి మీటింగ్, చాలా హ్యాపీగా అయిపోయింది. ఫుల్ హ్యాపీ అసలు నేను. సో బిల్లు కూడా నేను కట్టలేదు, అది ఇంకా హ్యాపీ నాకు ఫస్ట్. ఎందుకంటే ఈ డబ్బులు తీసుకున్నాను కదా, ఇందులో 1500 మళ్ళీ రిటర్న్ కొడతా అని చెప్పాను. అంటే పే చేయకపోతే, ఎందుకంటే నా పే చేయకపోతే రిటర్న్ కొడతా. సో నా మనసంతా పీరుతుంది. ఓకే, ఈ డబ్బులు ఎట్లేదన్నా సరే నేను రిటర్న్ పంపించాలి అనుకున్నాను. సో నేనేం పే చేయలేదు, ఫుల్ హ్యాపీ అసలు. ఫస్ట్ డబ్బులు కొట్టి సాధించాను అని చెప్పేసి అనుకున్నాను. ఆ తర్వాత ఒరే నీ అబ్బా ఒక పెద్ద నరేషన్ అయిందిరా నీకు, నీ అమ్మ అది గొప్పదిరా, ఇది కాదురా బాబు అనిపించింది నాకు. సో ఫుల్ ఫన్ అబ్బా అసలు. ఎంత అంటే ఇవన్నీ షేర్ చేసుకుంటుంటే నాకు నిజంగా కళ్ళలో నీళ్ళు తిరిగేస్తున్నవే. దాన్ని ఏమంటారు, కిక్ ఉంది అసలు, ఫుల్ కిక్ ఉంది అసలు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామబ్బా నీ అమ్మ నేరేషన్ కోసం తిరగడానికి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి సార్ నా దగ్గర ఒక స్టోరీ ఉంది వినండి అనే దగ్గర నుంచి ఈరోజు అక్కడ వరకు వెళ్ళాము. ఇంకా నాకు 2 months టైం ఉంది. మనం పెట్టుకున్న గోల్ నాకు తెలిసి రీచ్ అయిపోతానని చెప్పేసి అనిపిస్తుంది. విల్ సీ, అవుతుంది పక్కా. సో స్క్రిప్ట్తో ఏం పని రాలేదు, అండ్ ల్యాప్టాప్తో అస్సలు పని రాలేదు. సారీ, ల్యాప్టాప్ కూడా అసలు తీసుకెళ్ళాను, నేను స్క్రిప్ట్ తీసుకెళ్ళాను కాబట్టి. సో మంచిగా డిస్కషన్ చేసాం, ఇదేంటి అదేంటి అది ఇది అనిపించింది. వావ్ అనిపించింది నాకైతే అసలు. ఫుల్ ఎమ్మటిని అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ వచ్చేసాను ఆనందం మీద. మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసుకుంటూ, మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసుకుంటూ, అరే ఇలా అయిందిరా, ఇలా అయింది, ఇలా అయింది. నాకు అంటే ఏమైపోద్దబ్బా, రూమ్లో ఒక్కరిని ఉంటాను, అంత ఫ్రెండ్ సర్కిల్ ఉండదు. సో లోపల దాచిపెట్టేసుకుంటూ ఉంటాం కదా, సడన్గా ఏమైనా అవి చిన్నవే, మళ్ళీ అవి లేట్ మనకు తెలుస్తుంది, కానీ నాకు షేర్ చేసుకోవాలనిపిస్తుంది. సో ఫుల్ షేర్ చేసుకున్నాను. సో ఫైనల్లీ మంచి మీటింగ్ అబ్బా, చాలా చాలా మంచి మీటింగు. కొట్టేస్తాం, పక్కా కొట్టేస్తాము. నేను చేయాల్సింది ఏంటంటే, ఈ స్క్రిప్ట్లో చాలా స్పెల్లింగ్ మిస్టేక్లు ఉన్నాయి. ఇప్పుడు ఏంటి అనుకో, YENTI అని నేను రాస్తా, ENTI రా సరిపోద్ది. సో అలాంటివి ఈకి ఐకి నాకు డిఫరెన్స్ చాలా కష్టంగా తప్పులు రాసాను చాలా. సో ఇప్పుడు అవన్నీ కరెక్ట్ చేయాలి. అలానే ఏంటి, కామా తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చి రాయాలంట. అంటే నిన్న మీటింగ్లో చెప్పలేదు బాబు, నా ఫ్రెండ్ చెప్పాడు. సో నేనేంటి, కామా తర్వాత వెంటనే ఆ వర్డ్ రాసేస్తాను, ఆ పదం. సో అలా కాకుండా ఇలా రాస్తే ప్రొఫెషనల్ వేలో ఉంటుంది అని చెప్పేసి చెప్తాడు రీసెంట్గా. సో ఇప్పుడు ఈ స్క్రిప్ట్ని అలా అప్డేట్ చేస్తున్నాను. ఆ తప్పులు ఇవి, చిన్న చిన్న మైనర్ తప్పులు ఇవి అన్నీ మంచిగా చేసేసి, ఎందుకంటే ఇంక రేపు పొద్దున యాక్టర్స్కి ఇచ్చేస్తాము, వాళ్ళు చూసి ఏంటి ఇంటి అనుకున్నారు అనుకో, బాగోదు కదా, అందుకని. సో అవే అప్డేట్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, మంచి మీటింగు, కుమ్మేద్దాం. సో మీరు నాతో పాటు నా జర్నీని చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ జర్నీ. మీకు కూడా కిక్ వస్తుంది, మీకు మోటివేషన్ వస్తుంది, నాకు మిమ్మల్ని చూసి నాకు మోటివేషన్ వస్తుంది. మీరు నా ఫ్యామిలీ మెంబర్స్ అమ్మా, అంతే. మీరు కామెంట్ చేస్తుంటే, అందుకే నేను వెళ్ళే ముందు నేను వీడియో పెట్టేశాను. అప్పట్లో 1-2 నెగిటివ్ కామెంట్లు వచ్చేవి ఫస్ట్లో, ఒక 2 years క్రితము. బట్ ఇప్పుడు నా జర్నీని మీరు చూస్తున్నారు, నేను నిజంగా కష్టపడుతున్నాను. సో మీ నుంచి వచ్చే పాజిటివ్ కామెంట్స్ చూసినప్పుడు నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది, ధైర్యం వస్తుంది అని చెప్పేసి వెళ్ళే ముందు నేను వీడియో పెట్టాను. మామూలుగా అయితే ఎవ్రీడే 6కి అప్లోడ్ చేసేవాడిని, బట్ వెళ్ళే రోజు ముందు పెట్టేసాను, అందుకని. సారీ, వెళ్ళే టైంకి ముందు పెట్టాను. సో అది ఫ్రెండ్స్, కుమ్మేద్దాం. హోప్ఫుల్లీ మంచిగా జరగాలి. సినిమాకి వెళ్దాం అబ్బా.